Hi, movie lovers. Welcome to Movie Things Telugu channel. This is the non-spoiler review of Biker movie, acted by Sarvanand and directed by Abhilash Reddy. సో ఫస్ట్ థింగ్ నా ఒపీనియన్ అయితే మూవీ బాగుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు నా ఒపీనియన్ ఏమొచ్చిందంటే నాకు ఈ మూవీ వస్తుంది అన్నప్పుడు రియల్లీ చెప్పాలంటే ట్రైలర్కి ముందు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇక్కడ రెండు జరిగినాయి. ఒకటి ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు ఆ మూవీలో కాన్సెప్ట్ అయితే కొంచెం క్లియర్గా అర్థమైంది. ఏంటి, ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటాడు. తర్వాత మన హీరో తెలిసిందే, అదే మూవీ నేమ్లోనే తెలుస్తుంది, మనం హీరో బైక్ రావాలనుకుంటాడు. సో అనేది మూవీ ప్లాట్ అర్థమైపోయింది. సో తర్వాత ప్రభాస్ అన్న ప్రమోట్ చేశాడు. సో కొంచెం రీచ్ వచ్చింది మూవీకి. అండ్ నాకైతే యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్. బిఫోర్ ట్రైలర్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బట్ వన్స్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత శర్వానంద్ లుక్ కానీ, తర్వాత రాజశేఖర్ గారు ఉండడం, రాజశేఖర్ గారు సీరియస్ యాక్టింగ్ అండ్ క్యాస్ట్ అండ్ ట్రైలర్లో కొన్ని రేసింగ్ సీన్స్ చూసినప్పుడు నాకైతే ఐ ఫెల్ట్ గుడ్. ఓకే, చాలా కష్టపడి తీశాడు శర్వానంద్, అభిలాష్ రెడ్డి అనిపించింది. ప్రొడక్షన్స్ వచ్చేసరికి యూవీ క్రియేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే నేను ఆల్రెడీ కొన్ని మూవీస్ చూశాను. అంటే గోల్ ఓరియంటెడ్ ఉన్నాయి కదా మనకి తెలుగులో, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. ఫాదర్ ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఆల్రెడీ వచ్చుంటాడు, సాధించలేకపోయాడు, కొడుకు సాధించాలనుకుంటా, ఇట్లాంటివి ఓకే చూసాం. బట్ నేను ఎప్పుడు స్టోరీ లైన్ మ్యాచ్ అయిందని ఎప్పుడు కంప్లైంట్ ఉండదు నాకు. ఎందుకంటే ఒక లైఫ్లో ఉన్నది ఇంకో లైఫ్లో జరగకూడదు అనేది ఎక్కడా లేదు. బట్ ఎలా తీసుకున్నాడు, ప్లాట్ ఎలా తీసుకున్నారు, ఎమోషన్స్ ఎలా తీసుకున్నారు, యాక్టింగ్ ఎలా తీసుకున్నారు, స్క్రీన్ ప్లే ఎలా తీసుకున్నారు, మ్యూజిక్ అనేది ఆ సీన్స్కి తగ్గట్టుగా కొట్టారా లేదా. సో ఇలాంటివి కరెక్ట్గా ఉంటే ఆ ప్లాట్ అనేది ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో మ్యాచ్ అవ్వచ్చు, అది నా కంప్లైంట్ ఏం కాదు. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్. సో ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. అంటే క్యారెక్టర్ రివల్యూషన్స్, ఆ తర్వాత ఫాదర్ ఏం చేశారు ప్రీవియస్గా, తర్వాత ఫాదర్ ఎందుకు అలా స్ట్రిక్ట్గా ఉన్నాడని, ఇట్లా క్యారెక్టర్ రివల్యూషన్స్ అనేవి ఫస్ట్ హాఫ్లో చూపించారు. ఫస్ట్ హాఫ్ అనేది యావరేజ్గా నడిచింది. బట్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ నాకైతే ఎమోషన్స్ కానీ, ఎస్పెషల్లీ బైక్ రేసింగ్ సీన్స్ ఉంటాయి కదా, క్లైమాక్స్లో ఉన్న సీన్ అయితే క్లైమాక్స్లో ఉన్న బైక్ రేసింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దానికి అసలు అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని ఎంజాయ్ చేయగలిగే అంత గ్రిప్పింగ్గా ఉంది ఆ క్లైమాక్స్ సీన్ అనేది. సో దానికన్నా ముందు కూడా ఇంకా కొన్ని వస్తాయి బైక్ రేసింగ్ సీన్స్, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, సో రాజశేఖర్ గారు ఎందుకంత స్ట్రిక్ట్గా అలా ఉన్నారు అంటే దేనికి రియాక్ట్ అవ్వని ఒక క్యారెక్టర్ లాగా రాజశేఖర్ గారు ఉండడం, తర్వాత శర్వానంద్కు ఉన్న బాండింగ్, ఫ్యామిలీ రిలేషన్షిప్, సో ఇవన్నీ సెకండ్ హాఫ్లో చాలా బాగున్నాయి. సో నాకైతే మూవీ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి డీసెంట్గా ఉంది. అంటే మరీ తమ్ముడు సినిమాలో ఇది ఒక మోటివేషన్ సాంగ్ లాగా అంత అయితే లేదు. బట్ మూవీ సీన్స్కి తగ్గట్టుగా మ్యూజిక్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది కానీ స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో గో ఫర్ ఇట్. వీకెండ్కి ఒక మంచి మూవీ చూస్తారు. అండ్ శర్వానంద్ ఎప్పటి నుంచో నాకు ఒక మంచి యాక్టర్ అనమాట, ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్. ఈ సినిమాలో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మూవీ అప్డేట్స్. థ్యాంక్ యూ.